छोटा शेफ। ఈ రోజు మేము హ్యాండ్ రైజింగ్ ఆడుతున్నాం. హ్యాండ్ రైజింగ్ లో ఎవరైతే ఓడిపోతారో ఆ మీన కట్ట మీన ఆడాలి. దాంట్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళే రెసిపీ చేయాలి. ఆ రెసిపీ ఏమంటే ఆ రెసిపీ ఇంకా ఈ గేమ్ చాలా లెవెల్స్ ఉన్నాయి, చాలా లెవెల్స్ ఉన్నాయి. అది దాటుకునేలాంటే అంటే గొప్పలు కావాలి, అంటే మనలాంటి రెడీ 3, 2, 1 వాళ్ళుగా చెప్పాల్సిందా? 3, 2, 1 గో. వదా తక్కువ బాగానే ఉంది, సరే పొలం నీకు బాగానే ఉంది. చీటింగ్ ఏంటిది? ఏంటి మరి ఏంటిది? 1, 2, 3. Yes, I'm the winner. Da. Meena. Katta Meena. Sing a song. Ding a dong. Carrom board. Stop. నేను అవుతాయా కాబట్టి నేనే రెసిపీ చేయాలి. మర్చిపోయా, నేను అవుతాయా? నేను అవుతాయా? దాంట్లో నేను ఈసారి నువ్వు. అబ్బో నాకు పెట్టేసింది. దీంట్లో అవుట్ లో నేను ఓడిపోయా. సెకండ్ గేమ్ లో నువ్వు ఓడిపోయావు. దాంట్లో హలో లేదు, సెకండ్ గేమ్ లో అవుట్ అయ్యారు కాబట్టి వాళ్ళే రెసిపీ చేయాలి. కాదు కాదు అవును కాదు అవును. సరే మళ్ళీ ఆడదాం. విన్ అవ్వాలి. ఓకే, విన్ అయిన వాళ్ళు రెసిపీ చేయాలి. టైం అంతా అయిపోతుంది, ముందుకు వాళ్ళ రెసిపీ ముందు ఆడిన తర్వాత రెసిపీ. ఓకే ఈజీగా రాక్ పేపర్ సీజర్స్ ఆడదాం. ఓకే రాక్ పేపర్ సీజర్స్, రాక్ పేపర్ సీజర్స్, రాక్ పేపర్ సీజర్స్. ఇదిగో ఇలానా? అబ్బో ఇలా పెట్టి తర్వాత నేను ఇలా పెట్టిన తర్వాత నువ్వు ఇలా పెట్టు. అదే సో నేనే విన్నాయా? హలో అక్కడ తొండి చేసావమ్మా. లేదబ్బా నేనే విన్నారా. నువ్వు ఒక్కడమే చెయ్యి. ఎలా చేస్తావు నేను చూస్తాగా. హలో ఓడిపోయిన వాళ్ళుగా చేయాల్సింది. అంటే విన్ అయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు మారుతున్నారు కదా, అదే కదా నేను చెప్పింది. కమ్మా ఈరోజు మనం ఏం రెసిపీ చేస్తున్నాం తెలుసుగా? అయినా నువ్వు అక్కడ ఎంత ఓవర్ యాక్షన్ చేసినా, నువ్వు ఎంత గెంతులు వేసినా, ఎన్నిసార్లు నువ్వు గెలిచినా నీకు వంట రాదని నువ్వే ఒప్పుకున్నావు. హలో మరి ఎందుకమ్మా? నీకు వచ్చి అయితే నువ్వే చేసేవచ్చుగా. ఈ రోజు ఎందుకు రెసిపీ ఏం చేస్తున్నావు అని అన్నాడు కదా, చెప్పు. నాకు తెలుసు. చెప్పు చెయ్యి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పు. నేనుగా విన్ అయింది, నువ్వు చెప్పుదా? నేను చెప్పండి. చెప్పే చూసావా? నాకు వచ్చు, నీకు రాదు. కానీ నేనేగా విన్ అయింది. నువ్వు విన్నా కానీ నీకు రాదని ఒప్పుకున్నావు. ఎంతైనా నేనే కదా చేయాల్సింది. దానికి కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను. కొత్తిమీర, గోధుమ పిండి, శనగపిండి, మైదా. అవును మైదా తెల్లగా ఉంటుంది కాబట్టి మైదా, కారం, ఉప్పు, ఆయిల్, కుకింగ్ సోడా. ముందుగా మనం ఏం చేయాలంటే గ్యాస్ వెలిగించి ఇప్పుడు మనం దీనిపైన అవును కదా నేను చేయకూడదు. వై బికాజ్ ఐ యామ్ ద విన్నర్. నాకు చెయ్యాలంది కానీ చేయకూడదు. చెయ్యొచ్చు కదా. చేయకూడదు. అబ్బా హలో నువ్వే కదా మనల్ని చేయమన్నావు. అంటే నువ్వే నిలబెట్టుకోవట్లేదు. నా ఇష్టం. ఓకే ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ పోయి మన పోయి ఎంతసేపు పోయి. మనం ఇప్పుడు రెసిపీ చేసేద్దాం. ఓకే ముందుగా మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో శనగపొడి ఇంకా మైదా పిండి. నేను కూడా వస్తా మైదా. మర్చిపోయా, ఇది బియ్యం పిండి. మైదా అని చెప్పే బియ్యం పిండి అది. ఇప్పుడు మనం దాంట్లో చైతన్య ఎంతేనా మన ఇద్దరం అక్క అన్నయ్య అక్క చెల్లెలం అన్నయ్య చెల్లెలం కాబట్టి నువ్వే కలుపుతూ ఉండు, నేను ఇస్తూ ఉంటే నువ్వే
నువ్వు ఇంకా బేకింగ్ వంట సోడా వేసావా? బేకింగ్ వంట సోడా నువ్వే వేయి. ఇప్పుడు మనం వంట సోడా వేసుకోవాలి. ఇదిగో కొత్తిమీర. నెక్స్ట్ అంతే, ఇంకా వాటర్ మిక్సింగ్ చేయి. ఒక్క నిమిషం స్పూన్ ఉందిగా, మిక్స్ చేయి. మనం ఇప్పుడు ఏమేమి వేసాం కదా చెప్తా. చెప్పు. కొత్తిమీర, ఇంకా కుకింగ్ సోడా, సాల్ట్, కారం, ఇది ఆయిల్, శనగపొడి, బియ్యం పిండి. కరెక్టే, అన్ని కరెక్ట్ గా అని చెప్పింది. మిక్స్ చేయి, ఇది వేడెక్కింది. ఓకే చాలా, అంతే. పక్కన పెడతావా? ఓకే. ఇప్పుడు మనం బర్న్ తీసుకొని ముందుగా కలిపిన మిశ్రమాన్ని దాంట్లో ముంచి బన్ని దీంట్లో వేసేస్తే అయిపోతుంది. అయిపోయిందా? అయిపోతే నేను దాంట్లో వేయాలి. అలా కాదు, మొత్తం మొత్తమా? మరి నేను చేయి పెట్టేస్తా. పెట్టేయాలి, తప్పదు. నాకు నేను కొంచెం చేస్తా. నువ్వు వచ్చేసావుగా, నేను ఇప్పుడు చేస్తా. ఆశ దోశ. ఇప్పుడు మనం అవన్నీ చేయట్లా, దాంట్లో ఇంకేస్తా. నీ వాళ్ళే మొత్తం. మళ్ళీ పడేసావు, మళ్ళీ పడేసావు. నేను ఇప్పుడు కింద పర్వాలేదు, కింద కాదు. ఇంకా అదేంటి మామూలు ఉడికిపోతుంది. సరే సరే, వేడి అయిపోతుంది. నువ్వేం చేస్తున్నావు తెలుసా? పిండిని పిసుకున్నట్టుంది, నువ్వు దాంట్లో ముంచినట్లేదు. ఇలా మనం దీంట్లో డిప్ చేసి దాంట్లో వేసుకుంటే మన టేస్టీ బోండా అయిపోద్ది. బ్రెడ్ అదే బన్ బోండా. మీరు అంటే ఎలా చేస్తారంటే లైక్ మిర్చి బోండా, మిర్చి బజ్జీ కదా, అది చేస్తారు కదా, అలానే సేమ్ వర్షం పడుతున్నప్పుడు ఇది చేసుకుని తింటే ఆ క్రిస్పీగా బజ్జీ తింటున్నట్టు చాలా బాగుంటది. ఓకే, దీన్ని మనం మొత్తం ఓవరాల్ గా మొత్తం ఫ్రై చేసేసుకుంటే హాయిగా తినేయచ్చు. హాయిగా టేస్టీగా తిని. ఎస్. సో ఇప్పుడు మనం ఈ 2 సైడ్స్ కాల్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ అంటే ఇప్పుడు ఫస్ట్ టిష్యూలో తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నావా? Yes. ఇప్పుడు మనం దీంట్లో వేసుకుందాం. నేను సో ఇప్పుడు మనం అన్ని వేసేసుకుంటున్నాం కదా. ఆగు కదా, ఏంటి ఆగేది? నువ్వు వంకర పెడుతున్నావు కాబట్టి అన్ని పెట్టా ఆడియన్స్ కి. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. నో టేస్ట్ చేసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రాసెసింగ్ నేనే చెప్పేస్తాను. నేను కూడా చెప్తాను. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు బన్. ఓకే, బన్, కొత్తిమీర, కారం, కుకింగ్ సోడా, ఉప్పు, బియ్యం పొడి, బియ్యం పిండి, ఆయిల్, శనగపొడి, కొత్తిమీర చెప్పేసా, కారం నేను చెప్పేసా. ఎస్. ఓకే, దాన్ని ఎలా చేయాలో మేము చెప్తాం. ముందుగా గ్యాస్ వెలిగించి దాంట్లో ప్యాన్ పెట్టి, దాంట్లో పెట్టాలా దాని లోపల పెట్టాలా ప్యాన్? దాని మీద పెట్టాలి ప్యాన్. దాని మీద పెట్టి దానిలో మనం ఆయిల్ పోసేసుకొని అది హీట్ అయ్యే లోపే మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో కొత్తిమీర, ఇంకా అలాగే కుకింగ్ సోడా, కారం, ఉప్పు, అదే శనగపిండి, బియ్యం పిండి, ఇంకా అవే ఏంటి అంతే, అవి మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ముందుగా మిక్స్ చేసిన బ్రెడ్, ముందుగా మిక్స్ చేసిన
మిశ్రమంని ఆ బర్న్స్ లో ఉన్నాయి కదా, ఆ బర్న్స్ ని దాంట్లో ముంచి దీంట్లో పెట్టేస్తే అయిపోతుంది. అంటే దాన్ని 2 sides కాల్చుకుంటే అయిపోతుంది. 2 sides మొత్తం కాల్చుకోవాలి. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. టేస్టింగ్ టైం. ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయి. నువ్వు టేస్ట్ చేయి. ఓకే. సూపర్ చాలా బాగుంది. క్రిస్పీగా ఉంది. కాస్త బజ్జీ తెలుస్తుంది. బాగుంది కదా? కరెక్ట్ నువ్వు చెప్పింది. బజ్జీగా అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంది. ఇలాంటి ఐటమ్ మీరు కూడా చేసుకోండి ఇంట్లో, పిల్లలకి చాలా నచ్చిద్ది. అవును. సో ఇదండి ఇవాళ చోటా చెఫ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కదా, అంతవరకు సెలవు. బై బై.